దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. కార్తీక మాసంలో వెలిగే దీపం ఇంకా ఎంతో ప్రాశస్త్యం అని చెప్పి మనకు పురాణ నుంచి చెప్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటేనే గుళ్ళు గోపురాలే కాదు, ఉసిరి చెట్టు కింద కూడా దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యప్రదం అని చెప్పి ఎన్నో అంటే కృత త్రేత ద్వాపర యుగం ఏ యుగంలో చూసినా కానీ దీపానికి ఉన్నటువంటి ఒక ప్రాశస్త్యాన్ని చాలా గొప్పగా వర్ణించారు. అందులో కార్తీక దీప దానం చేయడం వల్ల కూడా ఎంత పుణ్యం ఫలం అంటే జన్మజన్మల పుణ్యఫలం వస్తుందంటారు. దానికి వెనుక కారణాలు ఏ ఉన్నా కానీ దీపం అనేది ఒక జ్యోతి, అది జ్యోతి అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక గుర్తుగా దీన్ని భావిస్తూ ఉంటారు. అందుకే అంటారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్ మీలితమైన తస్మై శ్రీ గురవే నమః అంటే చెప్తా ఉంటారు. అట్లాంటిది అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వ్యవస్థను రూపుమాపాలంటే ఒక గురువు అనేటువంటి వ్యక్తి కావాలి, ఒక మార్గదర్శనం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసము. ఈ కార్తీక మాసం రోజు జరిపేటువంటి పూజలు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి చెప్తా ఉంటారు. ప్రస్తుతానికి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రంగా వెలసిల్లినటువంటి ఒక త్రికూట ముప్పేశ్వరాలయం ఒకటి ఉంది. అది కాకపోతే కొంతమంది దాడుల వల్ల అది ఎంతో ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళింది. ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం ఎంత ప్రాశస్తిగాంచిందో దానికన్నా పూర్వమే ఒక త్రికూటాలయం ఉందనే విషయం చాలామందికి తెలియదు. కానీ అది ప్రస్తుతం జనగామ జిల్లా రంగనాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఉన్నటువంటి త్రికూటాలయం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ త్రికూటాలయము ఎంతో ప్రాశస్త్యంగాంచింది. అంటే నిడిగొండ గ్రామానికి ఉన్నటువంటి చరిత్ర కూడా చెప్పనలవి కానిది. దానికి సంబంధించి స్థల పురాణాన్ని కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం బట్టి ఇక్కడ మనము ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేది పెళ్ళుబుకుతోంది. భక్తి శ్రద్ధలతో మహిళలు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు అన్న తేడా లేకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి నిడిగొండ గ్రామంలో నెలకొంది. ప్రస్తుతానికి ఈ త్రికూట ముప్పేశ్వర ఆలయానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆలయ ఇక్కడ పూజారులు ఉన్నారు. అలాగే ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు అలాగే స్థల పురాణం తెలిసి చారిత్రక కట్టడాల్ని రక్షించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఎంతో మంది యువకులు కూడా ఉన్నారు. వీరందరి సహకారం వల్ల మళ్ళీ తమ గ్రామానికి పునర్వైభవం తీసుకురావడానికి కూడా కొంతమంది యువకులు కూడా కృషి చేస్తున్నారు. ఆ యువకుల కృషికి సంబంధించినటువంటి ఫలితమే ప్రస్తుతం మనం ఇన్ని రోజులు జీర్ణోద్ధరణకు గురైనటువంటి ఈ ఆలయం ఇప్పుడు దేదీప్యమానంగా దీపాలతోటి వెలుగొందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అడుగు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. ప్రస్తుతానికి ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణానికి సంబంధించి కూడా ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడ ప్రవచనకర్తలు కూడా ఉన్నారు. వారు ఈ ఆలయానికి సంబంధించి గత వైభవం ఎంతో ఘనంగా ఉంది, ప్రస్తుతం ఎందుకు ఇంత అంధకారంలోకి వెళ్తుందన్న దాని మీద కూడా అనేక కారణాలు కూడా విశ్లేషిస్తూ ఎంతోమంది భక్తులకు చెప్తున్నారు. మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే మనం ఎట్లాంటి ఆచరణీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మళ్ళీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం పూర్వవైభవం సాధిస్తామన్నటువంటి విషయాన్ని కూడా భక్తులకు అలాగే గ్రామస్తులకు తెలియజెప్పి ఒక అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ అర్చకులు ఉన్నారు, అలాగే పూజారులు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. ఇంత ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా భక్తులకు వివరిస్తూ ధర్మ మార్గంలో నడవడం వల్ల ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతి ఎంత గొప్ప వాతావరణం ఉంటుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ పూజారులు ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి దాటిపోయింది. ఆ తర్వాత కూడా కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆ కార్తీక మాసంలో చివరి సోమవారం కూడా మనం దీన్ని అభివర్ణిస్తున్నాము. అందుకే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేది నిడిగొండ గ్రామంలో ఉన్నది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానంగా అంటే జీర్ణోద్ధరణకు గురైన తర్వాత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం చేస్తే మళ్ళీ నిడిగొండ గ్రామము ఈ త్రికూటాలయానికి పూర్వవైభవం సాధిస్తుందంటూ అనుకుంటున్నారు? ఇప్పటికే ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి నేపథ్యంలో అంత గొప్ప ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ ఆలయం ఎందుకు జీర్ణోద్ధరణకు గురైంది? మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కర్తవ్యం ఏంటనుకుంటున్నారు మీరు? ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఈ ఆలయం అనేక దాడులకు గురై ఈనాడు మనం చూస్తున్న విధంగా ధ్వంసమై చీకటిలో మగుతూ ఉంది. కార్తీక మాసంలో దీపారాధన శ్రేష్టము. భగవంతుడు ఉన్నటువంటి ఆలయాలే కాకుండా శిథిల దేవాలయం దీపం పెట్టినటువంటి ఆలయాల్లో దీపాన్ని వెలిగిస్తే ఆ యొక్క గొప్పదనం వైభవం అందరికీ అందుతుంది అని కార్తీక మహత్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి హనుమంతుణ్ణి ముందుగా చేసుకుని కార్యసిద్ధి అతని ద్వారానే కలుగుతుంది కాబట్టి అతన్ని ముందుగా ఆరాధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న గణపతి దేవుని యొక్క చెల్లెలు కుందమాంబ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించింది అని మనకు శాసనంలో తెలుస్తూ ఉంది. త్రికూటాలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది 3 ఆలయాలు. ఇందులో శివుడు, విష్ణువు, సూర్యుడు సంబంధించినటువంటి మూర్తులు ఉండేవి ఒకప్పుడు. ధ్వంసమైన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని 1982లో ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ డైరెక్టర్
కృష్ణశాస్త్రి గారు ఒక ప్రాజెక్టుని రూపకల్పన చేసి ఈ యొక్క నిడిగొండని మొదటగా విప్పివేయడం జరిగింది. ఆ సమయంలో కూలిపోతున్నటువంటి ఆలయానికి స్తంభాలను విడదీయడమే కాకుండా వాటికి నంబర్లు వేసి ఇంతవరకు కూడా నిర్మాణం చేపట్టడం జరిగి ఒక 5-6 సార్లు వీటికి నిధులను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాల యొక్క పట్టింపు లేక జనాదరణ సరిగా లేక గాలికి వదిలేయడం జరిగింది. మనకి రామప్ప 1000 స్తంభాల గుడికి వెళితే ఎలాంటి శిల్పకళ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందో, ఆ శిల్పుల యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తుందో అందరి శిల్పకళ వైభవాన్ని మనం అటు ముందు వైపు చూడవచ్చు. అందులో రామాయణానికి సంబంధించినటువంటి పట్టాభిషేక సంబంధించినటువంటి శిల్పం ఇక్కడ కాకతీయ త్రికూటాలయంలో లేనిది ఇక్కడ ఉంది అని విన్నా. అంతేకాకుండా రామాయణంలో వాలివధ, తారా విలాపం, సప్తతాళ భంజనం అనేటువంటి చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయని విన్నాం. ఇంద్రాది అష్టదిక్పాలకులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పరిచారకులు వారి యొక్క పరివార గణంతో ఉన్నటువంటి భువన శిల్పంగా మనం 1000 స్తంభాల గుడికి వెళితే పైభాగంలో రంగమంటపం పైభాగంలో చూస్తాం. అలాంటి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అవే కాకుండా కాకతీయులకు గురువులైనటువంటి కాలామక శైవులు యోగపట్టం ధరించిన వారు కానీ, తవ ముద్రలో ఉన్నటువంటి వారు కానీ, అలాగే యుద్ధానికి వెళ్ళేటువంటి గజధారపై ఉన్నటువంటి సైనికులు, పేరిని శివతాండవాన్ని ప్రదర్శించేటువంటి నృత్య గత్తలు, డోలు మొదలైనటువంటి వాయిద్యాలని వాయించేటువంటి వారు, సున్నితమైనటువంటి ఒక నగలతో కూడినటువంటి చక్కటి డిజైన్స్, అలాగే జాలకాలు, రత్నపట్టికలు, ఇట్లా అనేకమైనటువంటి ఆశ్చర్యాన్ని అందించేటువంటి సునిశ్చితమైనటువంటి నిర్మాణాలని వారు ఆ కాలంలో నిర్మించడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాటిలో మహేశ్వర శిల్పాలు కూడా కొన్ని ఉన్నాయి, యాలి శిల్పాలు. ఈ యొక్క ఆలయంలో ప్రస్తుతం శివలింగం ధ్వంసమైపోయింది. కానరాకుండా మనకు అవపడకుండా పోయినటువంటివి విష్ణు విగ్రహం, సూర్యుడి విగ్రహం. విష్ణువు సంబంధించినటువంటి ద్వారపాలకుల విగ్రహం ఉండడం వల్ల విష్ణువాలయం ఉందని మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇటు పక్కకు ఉన్నటువంటి సూర్య టెంపుల్లో సూర్యుడి ఆలయం ఉన్నట్టుగా మనకు గుర్తు. సూర్యుడి యొక్క అధిష్టాన పీఠంలో సప్తాశ్వాలు, అనూరుడు, తొడలు లేనటువంటి వారిని అనూరుడు అంటాం. ఆ యొక్క అధిష్టాన పీఠం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇట్లా ఈ యొక్క ఆలయాన్ని అనేక మంది చరిత్రకారులు ఆనాటి నుండి ఈనాటి అరవింద్ ఆర్య వారికి, శ్రీరామోజీ హరగోపాల్ గారు, ఇట్లా వీరందరూ కూడా చూసి వీరి యొక్క వివరాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈమని శివనాగిరెడ్డి గారు వీటి వైభవాన్ని అనేక సార్లు వారి గ్రంథాల్లో వాటిల్లో చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిర్మాణాల్లో మనం ఏదైనా అతకాలి అంటే కాంక్రీట్ వాడతాం. అప్పటి కాలంలో వాడినటువంటి కాంక్రీట్ని వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని మొత్తం కూడా విప్పి పక్కకు పెట్టాలనేటువంటి సమయంలో గుణపాలతో తీస్తే కూడా ఆ గుణపాలన్నీ కూడా వంకర్లు పోయినాయని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో ఉన్న స్తంభాలను మనం గమనిస్తే రెండింటిని జాయింట్ చేయడానికి, ఆ స్తంభాలని వాటిని జాయింట్ చేయడానికి ఇనుమును కరిగించి ఆ గట్టిదనాన్ని చేకూర్చి ఇంతకాలం నిలబడడానికి వాళ్ళు వాడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మనం రట్ట సముద్రం అనేటువంటి ఒక చెరువుని చూడవచ్చు. ఆలయాన్ని నిర్మించడము, చెరువును నిర్మించడము, కళలను ప్రోత్సహించడము, ఇట్లా సప్త సంతానాలుగా చెప్పేటువంటి అనేక విషయాలని కాకతీయులకి సామంతులుగా ఉండడం, అలాగే కాకతీయుల యొక్క ఆడబిడ్డని వీరు చేసుకోవడం, వీర ఆడబిడ్డను వారు చేసుకోవడం వల్ల వారి యొక్క ఫార్ములానే ఈ నటవాడి సామంతరాజులు కూడా ఫాలో అవ్వడం జరిగింది. రాష్ట్రకూటలో నుండి కూడా ప్రస్తుతం మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అతిపెద్ద ఇటుకలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఊరి యొక్క గ్రామంలో భృంగి నాట్య వినోదం సంబంధించినటువంటి శిల్పాలు కానీ, జైనమాన స్తంభం కానీ, ఆ యొక్క జైన శాస్త్రాన్ని 2 ముక్కలుగా చేసి మెట్లుగా వాడినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కూడా ఈ గ్రామానికి ఉంది. అనేకమైనటువంటి హనుమతి విగ్రహాలు, ఆంజనేయ శిల్పాలు, అలాగే వినాయక శిల్పాలు, నాగుల శిల్పాలు, ఊరు గురించి లేదా మహిళల గురించి, రాజ్యం గురించి ఇట్లా అనేక విధాలుగా పోరాడి తమ ప్రాణాలను అర్పించినటువంటి వీరుల యొక్క విగ్రహాలు, ఒక రాజుగారి విగ్రహం మనం చూడవచ్చు. ఆలయ సేవకు వెళ్ళేటువంటి ఒక 14 మంది గుంపుని రాజుగారి యొక్క పరివారం యొక్క విగ్రహాలని మనం చూడవచ్చు. 2 కోనేరులు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ 2 గుట్టల మీద కూడా, పొట్టి గుట్ట, పెద్ద గుట్టగా చెప్పేటువంటి 2 గుట్టల మీద కూడా చారిత్రకమైనటువంటి ఆనవాళ్ళు అనేక ఉన్నాయి. కొన్ని పాదాలు అలాంటివి ఈ యొక్క పొద్దిగుట్ట మీద ఉన్నాయి. కొన్ని వాటిని తీసివేయడం జరిగింది కొంతమంది. అట్లా
ఊర్లో ఎక్కడికి తిరిగినా, పొలాలకు వెళ్ళినా, ఇండ్ల మధ్యకు వెళ్ళినా, సందులకు వెళ్ళినా విరిగిపోయినటువంటి శిల్పాలు, లేకపోతే చక్కగా ఆ కళ్ళతో ప్రజ్వలిల్లేటువంటి తేజస్సుతో ఉండేటువంటి శిల్పాలు మన ఈ గ్రామంలో చూసుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి యొక్క మూర్తిని కూడా అప్పటి వారు పద్మాన్ని అభయహస్తంలో ఉంచి విలక్షణంగా మనకు ఆ మూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అనేక విశేషాలతో కూడుకున్నటువంటి గ్రామం ఈ యొక్క నిడిగొండ. ఇంకా మనకి ఇక్కడ మన పురావస్తు శాఖ వాళ్ళు కనుక ఈ గ్రామాన్ని ఇంకా పరిశోధన చేస్తే ఇంకొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఒక ఓరుగల్లు కోట, ఒక కొలనుపాకతో సమానమైనటువంటి గ్రామం ఈ యొక్క నిడిగొండ. ఆ తర్వాతి కాలంలో కూడా స్వతంత్ర సమరయోధులు కానీ, ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖ ఇక్కడ ఉండడం కానీ, రాబోయేటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. 1972 ఆ సమయంలోనే మహిళలందరూ కూడా ఏకగ్రీవంగా మొత్తం గ్రామ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన వరంగల్ జిల్లాలోనే రికార్డుగా ఎన్నిక జరిగినటువంటి మహిళలతో ఎన్నిక జరిగినటువంటి స్థలంగా కూడా ఈ గ్రామానికి పేరుంది. ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇలా ఎంతోమంది ఈ గ్రామాన్ని సందర్శించారు. సుద్దాల అశోక్ తేజ వారు, ఇంకొంతమంది చరిత్రకారులు పంప మహాకవి, కన్నడ ఆదికవిగా చెప్తారు. వారు ఇక్కడే పుట్టారు అని చెప్తున్న దానికి ఇంకా ఆధారం లభించట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఘనమైనటువంటి చరిత్ర ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. దాన్ని రక్షించుకునే ప్రయత్నం మన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆస్తులే కాదు, వారి ద్వారా వచ్చినటువంటి ఆలయాలు, కోటలు, శిల్పాలు, వాటిని రక్షించుకున్నప్పుడే మనం ఈ యొక్క భూమి మీద నిలబడి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దీపం ఎలా అయితే కాంతినిచ్చి మన యొక్క వెలుగుని ఇస్తుందో, విద్య ఎట్లయితే మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుందో, ఈ యొక్క ఆలయాలు కూడా, ఈ యొక్క నిర్మాణాలు, శిల్పాలు కూడా మనకు అలాంటి జ్ఞానాన్ని, చక్కటి సమాజంలో ఒక సందేశాన్ని నెలకొల్పి మానవత్వాన్ని, అందరూ ఐక్యతని మనకు అందిస్తుంది. కాబట్టి వీటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం, మన యొక్క చరిత్రను మనమే కాపాడుకునే ప్రయత్నం అందరూ చేస్తే మరలా ఈ యొక్క ఆలయానికి పూర్వపు వైభవం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నిజంగా చాలా గొప్పగా చెప్పారు గురుగారు. ఎందుకంటే ఇంత ఆధ్యాత్మిక అంటే మనకు గ్రామానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఊరి బడి, దేవుని గుడి, రైతు మడి, ఇవి సుభిక్షంగా ఉంటే ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ జనజీవనం ఉంటుందో అక్కడ ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి దేవుని గుడి ఉండాల్సింది, జ్ఞానాన్ని పెంపొందించడానికి ఊరి బడి ఉండాలి. అలాగే రైతులు పాడి పంటలతో గ్రామము ఆకలి దప్పులు లేకుండా ఉండాలంటే రైతు మడి కంపల్సరీ ఉండాలి. ఇవి మూడు ఉంటే సరిపోతుంది. అక్కడ దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయండి. కాబట్టి ఇట్లాంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం తల్లిదండ్రులు అందించిన సంపదలే మన సంపదలు కాదు. ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వారసత్వ సంపదను రక్షించుకోవడం కూడా ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావిస్తున్నారు. ఇట్లాంటి వాతావరణము మన గ్రామానికి ఉండడం కూడా ఎంతో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాకతీయ సామ్రాజ్యం అంటేనే దక్షిణ భారతదేశానికి తలమానికంగా ఉండడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇరిగేషన్ టెక్నాలజీ లాంటివి, శాండ్ బాక్స్ టెక్నాలజీ లాంటివి కూడా ఎంతో అందించినటువంటి ఒక ఘనమైన చరిత్ర కాకతీయులకు ఉంది. ఇప్పటి వరకు గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఆ నేపథ్యం ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం యొక్క సామంత రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిడిగొండ గ్రామంగా చెప్తున్నారు. ఇక్కడ గణపతి దేవుడి యొక్క చెల్లెలైనటువంటి తను ఇక్కడ ఈ గుడిని నిర్మించినట్టుగా ఇక్కడ శిలాశాసనాలు చెప్తున్నారు. త్రికూటాలయంగా ఉన్నటువంటి ఆలయం, 1000 స్తంభాల దేవాలయం, అలాగే రామప్ప దేవాలయం ఎట్లాంటి వాస్తు శిల్ప కళా నైపుణ్యంతో పెంపొందిందో, ఇక్కడ సర్వతోభద్ర ఆలయ వాస్తు శాస్త్రాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఇక్కడ మనకు అయ్యగారులు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతటి ఘనమైన చరిత్ర గ్రామంలో పుట్టడం తమ పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నారు. కాకపోతే ఆ జ్ఞానము లేకపోవడం వల్ల జీర్ణోద్ధరణకు గురవుతున్నాయి. ఆదరణ లేకపోవడం వల్ల ఎంతో అంధకారంలోకి వెళ్తుంది. అప్పుడే గమనించినటువంటి పూర్వీకులు మాత్రం రేపు అంటే భవిష్యత్ తరాలు ముందుండాలన్నటువంటి ఒక లక్ష్యంతో కూడా ఎంతో ముందు జాగ్రత్త చర్యలు ఆధ్యాత్మిక అంటే ఈ గుడులు నిర్మించారు. కానీ దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల దినదినంగా అంధకారంలోకి వెళ్తున్నాం. మళ్ళీ అది పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి సోమేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వీరు కూడా చరిత్రకారులు. ప్రస్తుతానికి ఈ మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి యువకులను తట్టి లేపుతూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తూ మంచిగా మళ్ళీ తమ గ్రామానికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఎంతో ముందు నడుస్తున్నారు. కొంతమంది యువకుల సపోర్ట్
సపోర్ట్ తోటి కూడా మళ్ళీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. సోమేశ్వర్ గారు, నిజంగా ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఏంటంటే ఆ జీల్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి, అది గ్యాల్వనైజింగ్ అనేటువంటి మూమెంట్కు ఇప్పుడు ఇంతమంది చలిలో కూడా ఇక్కడ చిన్నపిల్లలు, యువకులు, మహిళలు అందరూ వస్తున్నారంటే మళ్ళీ రేపు ఒక భవిష్యత్ ఆశయకిరణంగా కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా వెలుగొందేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి మీరు ఎట్లాంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు? ఇప్పటికే పురావస్తు శాస్త్ర శాఖలు కూడా ఇక్కడ ఎట్లో జీర్ణోద్ధరణకు గురైనటువంటి ఆలయాలను గుర్తిస్తున్నారు, కానీ దాన్ని ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాళ్ళు లేక అవి ఎక్కడి వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? మళ్ళీ మీ గ్రామము, ఈ ప్రాంతము దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలంటే మీరు ఎట్లాంటి సూచనలు మీ గ్రామస్తులకు చేస్తున్నారు? మీకున్నటువంటి లక్ష్యాలు ఆధ్యాత్మికంగా ఏమున్నాయి? జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మాస సోమవారం రోజున మరి గ్రామ ప్రజలే కాకుండా మరి ఈ చుట్టుపక్కల పరిసర గ్రామ వాసులు కూడా ఇక్కడ ఒక అందమైనటువంటి శిల్పకళా సౌందర్యం, ఇక్కడ రఘునాథపల్లి మండలం నిరుగొండ గ్రామంలో ఒక 1000 ఏళ్ల చరిత్ర, అంటే కాకతీయుల కంటే ముందు కూడా, కాకతీయులు 800 సంవత్సరాలు అయితే ఇది ఇంకా 200 పైచిలుకు సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఇక్కడ ఒక త్రికూటాలయం, ఇక్కడ అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో ఇక్కడ ఇంత ఉత్సాహంగా వచ్చారంటే ఇంకా సాంస్కృతిక పరిమళాలు ఇక్కడ యువతలో కానీ గ్రామస్తులలో కానీ ఉన్నాయి. మరి జనగామ జిల్లా అంటే మరి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటిది. తెలంగాణ రాష్ట్రంలోనే జనగామ జిల్లాలో అనేక రకమైనటువంటి అంశాలలో చరిత్ర ఉంది. ఇక్కడ సాయుధ పోరాట చరిత్ర ఉంది, పురాణ చరిత్ర ఉంది, ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇక్కడ పోతన పుట్టిన నేల, వాల్మీకి నడయాడిన ప్రాంతం, ఆదికవి పాల్కురికి సోమనాథుడు పుట్టినటువంటి ఇది ఈ జిల్లా. మరి అంతేకాకుండా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మరి సర్దార్ సర్వాయి పాపన్న వీళ్ళందరూ చరిత్రకారులు కూడా పుట్టినటువంటి ఈ నేల. ఇంతటి చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేదని చెప్పాలి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి జనగామ జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పంతో మరి ఏదైనా కానీ మరి ప్రశస్తి చెందాలన్నా, మరి ఇది ముందుకు పోవాలన్నా మరి కవులు, కళాకారులు, సాంస్కృతిక వారసులు వారి యొక్క సేవా సహకారం అనేది అవసరం. కాబట్టి ఈ రకంగా ఈ సందర్భంగా మరి కవులు, కళాకారులను, సాంస్కృతిక సారథులను కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి చోట కానీ అవసరమైనటువంటి సందర్భంలో ఈ ఆలయం గురించి చెప్పండి, ఈ చరిత్ర గురించి చెప్పండి, ఈ చరిత్ర గురించి కథలు రాయండి, పాటలు రాయండి, కవితలు రాయండి, సాంస్కృతిక ప్రదర్శనలో అండి ఎక్కడ అవకాశం ఉన్నా కానీ ఈ చరిత్రను మనం కాపాడుకోవాలి. కాకతీయుల కంటే ముందున్నటువంటి ఈ చరిత్రను మనం కాపాడుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ యువకులు ఉన్నారు, వారి సహకారం ఉన్నది. మొన్ననే మరి ఆర్కియాలజీ మిత్రుడు సోదరుడు వచ్చారు, అరవింద్ ఆర్య, మరి ఇక్కడ స్వచ్ఛ స్మారక అది శ్రమదానం చేశారు. వారితో పాటు మరి కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు కూడా వచ్చారు. మొన్న ఆర్కియాలజీ మిత్రులు అరవింద్ ఆర్య, హరగోపాల్ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి స్వచ్ఛ స్మారక శ్రమదానం చేశారు. అరవింద్ ఆర్యకు ఒక ప్రత్యేకత ఉన్నది. కాకతీయుల చరిత్రలో వారిని ముందుకు తీసుకెళ్లాలి. కాకతీయ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది వెలికి తీసి కూడా ప్రభుత్వాన్ని అందించి వారిని వరంగల్కు తీసుకొచ్చినటువంటి ఘనత వారికి ఉన్నది. అలాగే రుద్రమాదేవి యొక్క స్నానాల ఘాటును కూడా వాళ్ళు పరిశోధించి మరి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అరవింద్ ఆర్య మొన్న వచ్చారు, ఇక్కడి చరిత్రను కూడా ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వానికి అందిస్తారనేటువంటి ఆశాభావం మా లోపల, ఇక్కడ గ్రామస్తుల లోపల ఉన్నది. కాబట్టి ఇక్కడ యువతనే కాకుండా జనగామ జిల్లా ఉన్నటువంటి యువత కూడా అప్పుడప్పుడు ఇక్కడ కార్యక్రమాలు మనం నిర్వహించుకుందాం, ఇక్కడ కవి సమ్మేళనాలు నిర్వహించుకుందాము, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంచుకుందాము. మనం ఈ ప్రదేశాన్ని ఈ యొక్క సుందరమైనటువంటి ప్రదేశాన్ని మనము చరిత్రకు అందిద్దాం. ఇది ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా కోరుతున్నాము, ఆర్టీవీ ద్వారా మరి ప్రజలను కోరుతున్నాము, జిల్లా వాసులను కోరుతున్నాము, యువతను కోరుతున్నాము, కవులు, కళాకారులు, సాంస్కృతిక వార్తలను కోరుతున్నాము. ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ వారు చెప్తున్న దాంట్లో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఎంతో మేధావులకు పుట్టినిల్లు, వాల్మీకి నడయాడినటువంటి ప్రాంతం వల్మిడి గ్రామం ఉంది, పాల్కురికి సోమన ఇక్కడ ఉన్నటువంటి ఆదికవి, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి నేల, పోరాట యోధులకు పురిటిగడ్డగా ఇక్కడ జనగామ జిల్లా కేంద్రం ఉంటుందంటే తన యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే ఇక్కడ జనగామ జిల్లా వెనుకబడిందని అనుకోవచ్చు. ప్రస్తుతానికి వారు చెప్తున్న దాని విషయం చూస్తుంటే తనువులోని ఆత్మ తత్వమెరుంగక వేరే కలడటంచు వెదుకునేప్పుడు భానుడుండ దివ్య పట్టుచు వెదుకున విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టుగా తన శక్తి తనకు తెలియకుండా ఎక్కడో ఉందని చెప్పి పక్క ప్రాంతాలు చూస్తున్నాం, కానీ తమ అస్తిత్వము, తమ మనుగడ, తమ జీవన విధానము, తమ యొక్క శక్తి తెలియకుండా ప్రపంచ దేశాల వైపు చూస్తున్నాం. కానీ అంతకు మించి ప్రపంచానికి జ్ఞానం నిర్దేశించినటువంటి మార్గదర్శకులు మన ప్రాంతాల్లోనే ఉన్నారంటే, ఇంత గొప్ప ప్రాంతం ఎక్కడైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా తప్ప మరి ఎక్కడా లేదన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు గురుగారు. వీరు కూడా చాలా చరిత్రకారులుగా మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో 2 మాటలు మాట్లాడదాం. ఎందుకంటే
ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఎంతో కష్టం దాని వెనుక దాగి ఉంటుంది. వారి పిల్లలు కూడా ముందు నడిపి మళ్ళీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వెలుగు జిలుగుల్ని గుబాలించేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మీ గ్రామానికి సంబంధించి మళ్ళీ ఒక పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. పిల్లలు కూడా మళ్ళీ రేపు భవిష్యత్ ఆశాకిరణాలు నిలబడుతున్నటువంటి నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఈ ఊరు గ్రామానికి సంబంధించి ఆధ్యాత్మిక వాతావరణం గురించి మీరు ఏం చర్చించుకుంటున్నారు? మంచి మంచి కార్యక్రమాల రూపకల్పన కంటిన్యూగా జరిగితే తప్ప మళ్ళీ ఇది ముందుకు వెళ్ళదన్నటువంటి ఆశలు కూడా, ఆకాంక్షలు వెలుబుచ్చుతున్న నేపథ్యంలో అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయము. దానికోసం మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? ముందుగా మా గ్రామ త్రికుటాలయం గురించి అందరికీ తెలియజేయడానికి, ఆర్టీ ద్వారా తెలియజేయడానికి వచ్చేసినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కృష్ణమాచార్యులు గారు, సోమేశ్వరరావు గారు వీళ్ళందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, నేను ఒక నిడిగొండ గ్రామవాసిగా మేము చిన్నప్పుడు ఇదే స్థలంలో ఆటలాడుకునేటప్పుడు ఆ గుడి కొంచెం వంగి కుంగినట్టుగా అనిపించింది. సరే, దాన్ని మళ్ళీ పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని గమనించి మళ్ళీ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరిస్తామనేటువంటి ఆశతోని అంతా తీయడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతో మేము చాలా సంబరపడ్డాము. కానీ అది కొన్ని రోజుల వరకు, సగం వరకు పూర్తి చేసి మిగతా దాన్ని అది అలాగనే వదిలేయడం వల్ల ఎక్కడ వేసిన శిల్పాలు అక్కడనే అవి దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా కొంత చోటు కల్పించినట్టు అవుతూ ఉంది. కాబట్టి మా గ్రామంలోని కొంతమంది యువకులు ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి కూడా దీనికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ ఆలయం నుంచి జనగాం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆలయాన్ని నిర్మించాలని. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గత సంవత్సరం నుండి ఇక్కడ చాలామంది మహిళలు, అదేవిధంగా యువకులు, గ్రామస్తులు అందరూ కలిసి మళ్ళీ తిరిగి ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి అందరం కృషి చేద్దామని ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. అందుకు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, నిధులు మంజూరు చేసి సగం వరకు వచ్చినటువంటి ఈ కట్టడాన్ని పూర్తిగా అయ్యే వరకు దానికి సరి అయినటువంటి నిధులను కేటాయించి పూర్తి చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే, నిజంగా ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. మళ్ళీ ఇది కట్టాలంటే ఎవరి తరం కాదు, ఉన్నదాన్ని పరిరక్షించుకోవడంలోనే ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఈ ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొద్దిగా కాకుండా ఒక పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఆల్రెడీ ఇక్కడ వరంగల్ హనుమకొండలోని 1000 పిల్లర్ టెంపుల్లో ఇక్కడ 1000 స్తంభాల 1000 కాళ్ళ మండపాన్ని కూడా పునర్నిర్మించారు. ఇంటాక్ పాండురంగారావు గారి నేతృత్వంలో కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక సృష్టికి ప్రతి సృష్టి చేసే విధంగా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ త్రికూటాలయాన్ని నిర్మించి ఆ ఒక 1000 కాళ్ళ మండపాన్ని పునర్నిర్మించినటువంటి చరిత్ర కూడా ఈ కాలంలో ఉందంటే ఎంతో గొప్పగా మనం గమనించవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి త్రికూటాలయానికి కూడా పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిధులు కేటాయించి మళ్ళీ దానికి ఒక పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మాటలకు కాకుండా చేతల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఒక ఘనమైనటువంటి చరిత్రను అంటే భవిష్యత్ తరాలకు అందించినటువంటి విధానంగా ఈ ప్రభుత్వాలు నిలబడతాయన్నటువంటి ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, ఇప్పటి వరకు మహిళలు అనేసరికి కూడా మీ వ్యాపకాలు ఎక్కువ వేరే ఏముండవు. ఎందుకంటే కుటుంబము ఒక మహిళలు తోటే కుటుంబం ఎక్కువగా నిర్వహింపబడుతుంటుంది. కాబట్టి ఈ మహిళలు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటే రేపు భవిష్యత్తులో పిల్లలు కూడా మంచి నడవడికతోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుళ్ళకు సంబంధించిన వ్యవహారాలకు వచ్చేసరికి కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి కుటుంబం చాలా అద్భుతమైనటువంటి విషయాలలో ఆరితేరినటువంటి సందర్భాలు కూడా ఎంతో మందిని మనం చూసాం. మీకేమనిపిస్తుంది? మంచి గ్రామంలో కూడా ఉండడమే కాకుండా ఒక ఆధ్యాత్మికానికి కొలువైనటువంటి త్రికూటాలయ గ్రామంలో మీరున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? చాలా సంతోషంగా ఉంది. దెన్ త్రికూటాలయం గురించి చాలా గొప్పగా కృష్ణమాచార్యులు గారు ఒక పాట రాశారు. అది మీకోసం ఒక పాట పాడాలనుకుంటాను. పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం, చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం. పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం, చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం.
కళ్యాణి చాళుక్యుల కమనీయ మందిరం భృంగినాట్య విలాస దృశ్య రూప మనోహరం కళ్యాణి చాళుక్యుల కమనీయ మందిరం భృంగినాట్య విలాస దృశ్య రూప మనోహరం యోగులు ధ్యానము చేసే భంగిమల దర్శనం భక్తులు చిత్తము పోలిన భగవంతుని మందిరం భక్తులు చిత్తము పోలిన భగవంతుని మందిరం పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం శాంతుడై వీరభద్రుడగు పడేటి రూపము అడుగడుగున సుందరమౌ విఘ్నహర్త శిల్పములు జయమునిచ్చు హనుమంతుడి అపురూప విగ్రహాలు అమితానందమునిచ్చే ఈ ఆలయ దర్శనం అమితానందమునిచ్చే ఈ ఆలయ దర్శనం పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం సొగసులు పొసగిన సుందరి కాకతీయుల శిల్పాలు అరుదుగా కానవచ్చు శిల్పసిరుల పుంజములు నందితో ఆనందములిచ్చే శివలింగము నందితో ఆనందములిచ్చే శివలింగము ద్వారబంధముల వెలిసిన అద్వైత చిహ్నములు ద్వారబంధముల వెలిసిన అద్వైత చిహ్నములు పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం తరతరాల తలుకులు నాగరిత కాంతులు తరతరాల తలుకులు నాగరికత కాంతులు వారసత్వ సంపదలు మానవతా జయములు సందేశములిచ్చే మా సంభ్రమమో సన్నిధి రారండి కనరండి వైభవము చూడగా రారండి నిడిగొండ గ్రామమునకు నిండుగా రారండి నిడిగొండ గ్రామమునకు నిండుగా పరమశివుని గిరిగేహ ప్రతిరూపపు నిలయం చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం చరిత భవితలాటలాడు ఆధ్యాత్మిక నిలయం హరే కృష్ణ. చాలా గొప్పగా పాడారు. ఇక్కడ వీరు పాట పాడడము కృష్ణమాచార్యులు అయ్య గారు అది రాయడము ఇవన్నీ చూస్తుంటే మనకు పురాణాలలో వేదాలలో చెప్తూ ఉంటారు పునరపి జననం పునరపి మరణం. ఇక్కడే పాలకురికి శోభన బొమ్మర పోతన అలాగే వాల్మీకి మహర్షి నడయాడినటువంటి ప్రాంతంగా చెప్తున్నారు. మరి వాళ్ళు ఆ పునరపి జననం పునరపి మరణం అన్నటువంటి కాన్సెప్ట్ తోటి మళ్ళీ వాళ్ళే పుట్టారా ఇక్కడ అంటే మళ్ళీ చరిత్రను పునర్వైభవం దిశగా తీసుకెళ్తున్నారంటే అద్భుతమైనటువంటి నిడిగొండ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ యొక్క చరిత్రను మళ్ళొక 1000 సంవత్సరాల భవిష్యత్తుకు అందించడానికి కూడా ఉద్యుక్తులవుతున్నటువంటి వారి రచనలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పాలకురికి ఆదికవిగా ఉన్నటువంటి పాలకురికి సోమన గారు రచించినటువంటి పాటలకు సంబంధించి ఆలయాల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. ఒక గాన గంధర్వులు కూడా ఉన్నారంటే ఇక్కడ వారి పాటల మాధుర్యాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కొంతమంది మహిళలతో ఎందుకంటే ఎంత చెప్పినా ఇది తక్కువ ఆధ్యాత్మికానికి అది ఎల్లలేవు ఆద్యంతరహితమైనటువంటి అనుభూతి పొందడము ఎక్కడ సాధ్యమవుతుందంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విధానంతో సాధ్యమవుతుంది. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తులు ఇంత గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉంటున్నాము. నిజంగా ఆర్టీవీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కానీ ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం పొగడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పొగడడం కాదు స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. అమ్మ మీ నిడిగొండ గ్రామంలో నిజంగా మాకు రావడం కూడా ఆర్టీవీకి ఒక పూర్వజన్మ సుకృతంగానే మేము భావిస్తున్నాము. ఇట్లాంటి ప్రాంతంలో నడయాడినటువంటి ఆ ప్రాంతంలో మనం ఉండడం కూడా మాకు కూడా చాలా గొప్ప అనుభూతిని అనిపిస్తుంది. ఎంతమంది ఒక మంచి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా ఎంతో శక్తి దాగి ఉంది. కాకపోతే ఆ శక్తిని తెలుసుకున్నటువంటి క్రమంలోనే వెనుకబడుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మీకు ఏమనిపిస్తుంది ఇంత గొప్ప వాతావరణంలో మీరు ఇక్కడ ఈరోజు ఈ కార్తీక దీపోత్సవాలు నిర్వహించుకోవడం పట్ల? నేను ఇక్కడ నేడు గుడి ఉన్నది చూసిన ఆసనం ఉన్నది తెలుసు కదా. ఆసనం కాడికి యోగా క్లాస్ కోసం నా కొడుకు నేను వచ్చినప్పుడు అక్కడ అమ్మవారి ప్రత్యక్షమైంది. ఆమె పేరు యక్షిణి. ఆ ప్రత్యక్షమై నన్ను నిలబెట్టు, నాకు 5 రోజుల జతర చేయి, శ్రావణ మాసంలో పెట్టు, శనివారం పెట్టమని చెప్పింది అన్నట్టు. చెప్పి మేము నిలబెట్టినాం. వచ్చి బాబూజీని ఫోన్ చేసి అడిగినాం. 5,000 ఇమ్మంటే ఇచ్చినాం. 2 శూలం చేయించినాం. పెట్టమన్నాడు బాబూజీ. వచ్చేసి పెట్టినాం. మేము ఆ గద్దె కట్టించి ఎట్లా నిలబెట్టుకోవాలని అడిగినాం.
కలశం పెట్టమన్నది. ఎక్కడ పెట్టాలి, గద్దె కట్టించి గద్దె మీద పెట్టమని. దానికి అలకాలంటే పసుపు పచ్చ కలర్ రంగు వేయమన్నది. బిందెల యాపాకు పసుపు వేసి అభిషేకం చేయమన్నది. నైవేద్యాలంటే వండింది పెట్టద్దు అన్నది. ఇగో నువ్వు ఒక చీర కట్టుకొని నాకు ఒక చీర పెట్టమంది. ఏం కలర్ పెట్టాలంటే పసుపు పచ్చ కలర్. మన నీకెట్లా కట్టించాలంటే నువ్వు కట్టుకో, నాకు పెట్టి మొక్కి నువ్వు తర్వాత ఎప్పుడైనా కట్టుకోండి. అలా ప్రతి సంవత్సరం వస్తున్నాం చెప్తున్నాం. నాకు నువ్వు గుడి కట్టించాలంటే ఈ గుండె తీయద్దు అన్నది. చెట్టు కింద కంకవరం చెట్టు కింద ఉన్నది, కూర్చొని ఉన్నది. అయితే ఈ పెద్ద 5 రోజులు జాతర రికార్డులు పెట్టి డ్యాన్సులు పెట్టి ప్రోగ్రామ్లు పెట్టినది. మీరు ఎంత బలం ఉంటే అంత చేయించుకున్నాను. కానీ అక్కడ ఎవరు బట్టి సాట్ వేయించారని వెళ్ళి ఆశ్రమం వాళ్ళు సాట్ వేయించని వెళ్ళి ప్రతి సంవత్సరం వస్తాను. 16 ఏళ్ళు అవుతుందంటే శ్రావణలు వస్తున్నాం పోతున్నాం. పోతుంటే మొన్న ఒక 7 నెలల కింద ఏమందంటే నువ్వు మధ్యలో కట్ చేస్తున్నా. అయితే మా 7 నెలల కింద ఏమంది, పోయిన సంవత్సరం శ్రావణవల ఏమన్నదంటే పోయిన శ్రావణ మాసంలో ఇగో ఇది ఆశ్రమం ఫంక్షన్ హాల్ చేయండి, నా పేరు పెట్టమని చెప్పించి కనబడింది నాకు బోర్డు యక్షిణీ దుర్గా అని పెట్టమన్నది చేయమన్నది. అయితే మొన్న 6 నెలల కింద నేను మాది గోదావరి కానీ సింగరేజ్ జాబ్ మా సారది, నేను పుట్టిల్లు మా వరంగలే అన్నది కదా, నువ్వు ఇక్కడికే వచ్చి ఇప్పటికే మాట్లాడుతావు, నువ్వు ఇక్కడికే వచ్చి ఉండు, నిడుగొండ కాడ ఇల్లు తీసుకొని ఉండు అన్నది. వచ్చేసి ఉన్నాం 6 నెలలు అయితే 7 నెలలు అవుతుందని. ఈ ఊరి దొరగారు వాళ్ళ ఇల్లు అట, అలాగ రానన్నా నేను గడి పెద్దది ఇల్లు రానంటే కూడా 3 సార్లు చెప్పింది అల్లకే వచ్చి ఉండమని. ఇప్పుడు నెల అవుతుంది అల్లకి వచ్చేసి. ఇప్పుడు అందులో అక్కడ నేను అనుకున్నా, నేను ఇక్కడ కాపలా ఇక్కడికి రానన్నది అమ్మ. అంటే నేను అనుకున్నా ఓ శివుడిని ఈమెను ఉంచిండేమో అనుకున్నా అని. అంటే ఆమె అన్నది కదా ఈమెను ఎవరు నిలబెట్టిలో నేను మనసులో అనుకున్నప్పుడు ముగ్గురు దత్తాత్రేయ గుట్ట మీద దత్తాత్రేయ పాదాలు ఉన్నాయి. దత్తాత్రేయ ముగ్గురు కలిసి కూర్చోబెట్టిండ్రు. అది కనిపించింది నాకు. ఓకే ఓకే ఇక్కడ మీరు చెప్తుంటే అంటే మాకేమనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా కానీ ఇక్కడ యక్షిని కిన్నెర కింపురుషులు అంటే అందరూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో కూడా యక్షిణులు కూడా కనిపించారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. దీనికి సంబంధించి మళ్ళీ మనం ఒకసారి స్పెసిఫిక్గా ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాము. ఆ తర్వాత ఇక్కడ మిగిలినటువంటి గ్రామస్తులు మనం మాట్లాడదాము. ఎట్లా ఉందమ్మా ఇక్కడ వాతావరణం చూస్తుంటే? జై శ్రీమన్నారాయణ. సో ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్యభగవానుడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి నిజంగా ఉన్నారు, లేరని ఇప్పటి వరకు అనుకున్నారు. నిజంగా ఉన్నారు కాబట్టి మన ఇంటి ముందు దీపం వెలిగిస్తే అసలు ఒక్క దీపం అన్న ఉంటుందా? ఎప్పుడో పోతుంది. ఇప్పుడు చూడండి గాలికి ఎలా ఉన్నాయో, అసలుకు ఎంత చక్కగా అనిపిస్తుందంటే మా గుడికి, మా నిడిగొండకు, అసలుకు జనగామ జిల్లాలో మా నిడిగొండలో ఇన్ని దేవస్థానాలు ఉన్నాయని కూడా మాకు చాలా గర్వకరంగా ఉంది. ఇంకా చాలా మంచిగా జరిగి గవర్నమెంట్ పట్టించుకొని గుడిని డెవలప్ చేసి భావితరాలకు అందిస్తే మాకు ఇంకా చాలా సంతోషం. చెప్తారమ్మా? మేము ఇక్కడ చిన్నప్పటి నుండి మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే, ఇక్కడనే ఆడుకున్న వాళ్ళం మేము. మాకు ఈ గుడి డెవలప్ చేయాలని మేము గవర్నమెంట్ను బాగా కోరుకుంటున్నాం. ఓకే ఇక్కడ పిల్లలు కూడా ఇంత ఒక భక్తి శ్రద్ధలతోటి కూడా ఉంటున్నారు. ఇట్లా మీ ఊళ్ళో ఇంత మంచి గొప్ప టెంపుల్ ఉంది కదమ్మా, ఏమనిపిస్తుంది మీకు ఈ వాతావరణం చూస్తుంటే? అంటే ఇంత చలిలో ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇది గుడి ఉంది అని కూడా నాకు తెలియదు. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు పూజలు అందుకుంటున్నారని తెలిసి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని నాకు అనిపిస్తుంది. దానికి కొంచెం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. ఇలాంటి గుడిలు చూడడం ఇదే ఫస్ట్ టైం. 1000 స్తంభాల గుడి లాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఇలాంటి గుడిలు ఇంకా ఉంటాయా అని అనిపిస్తుంది. మా ఊరిలో ఇన్ని గుడిలు ఉన్నాయంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అంతే. ఓకే ఇక్కడ ప్రతి వ్యక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అనుభూతి చెందుతున్నారు. ఇక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంత ఆరు బయట కూడా దేదీప్యమానంగా దీపాలు దగదగాయమానంగా వెలుగొందుతున్నాయంటే అది ఖచ్చితంగా ఇక్కడ శివుడు, అలాగే విష్ణుమూర్తి, అలాగే సూర్య భగవానుడు త్రికూటాలయంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా ఎంతో శక్తి దాగి ఉంది. కాకపోతే ఏంటంటే జీర్ణోద్ధరకు గురైన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత గొప్ప ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయము ఎక్కడా లేదు.
జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయము ఎంతైనా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఉంటున్నారు. మళ్ళీ తమ గ్రామము దేదీప్యమానంగా ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ప్రభుత్వాలు కూడా దీనిపై చొరవ తీసుకొని ఇక్కడ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ఇప్పటికే తీసుకుంది, కానీ దానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో మళ్ళీ రావాలంటే మాత్రం ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ గ్రామస్తులు గుర్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి గ్రామంలో పుట్టడము, ఒక చారిత్రక నేపథ్య గ్రామంలో ఉన్నటువంటి తమకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కాకపోతే తమ యొక్క ఆలోచనల్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు ప్రభుత్వానికి ఆర్టీవీ ద్వారా విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.